ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది చాలా హ్యాపీ అండ్ ఎగ్జైటింగ్ న్యూస్ కదా. మరి ఎందుకు 3 మంత్స్ ఆగాలి అనౌన్స్ చేయడానికి? మెడికల్లీ చూసినట్టయితే ఫస్ట్ 3 మంత్స్లో రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అనేది ఒక 10-20% ఉంటుంది. సో ఫస్ట్ 3 మంత్స్ కంప్లీట్ అయ్యేలోపు చాలా ఇంపార్టెంట్ ఒక 2 స్కాన్స్ మనం అడ్వైస్ చేస్తాం. ఒకటి వయబిలిటీ స్కాన్, అంటే బేబీ ఫార్మేషన్ ఎలా ఉంది, హార్ట్ బీట్ కన్ఫర్మేషన్, గ్రోత్ అవి తెలుస్తాయి. ప్లస్ సింగిలా మల్టిపుల్ అనే విషయం అర్థమైపోతుంది. మరి 3rd మంత్ ఎండింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ స్కానింగ్ ఉంటుంది, అది ఎన్టీ స్కాన్. సో దీంట్లో బేబీ జెనెటిక్ ఫార్మేషన్ కూడా తెలుస్తుంది. దీంట్లో డబుల్ మార్కర్ టెస్ట్ కూడా ఈ స్కాన్తో పాటు చేయడం జరుగుతుంది. సో అప్పుడు అక్కడికి వచ్చేవరకు కరెక్ట్గా బేబీ ఫార్మేషన్, గ్రోత్ చక్కగా ఫామ్ అయిందా, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇద్దరు కపుల్కి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది అనౌన్స్ చేయడానికి. తర్వాత ఒక్కొక్కసారి మధ్యలోనే హార్ట్ బీట్ ఆగిపోయే రిస్క్, బ్లీడింగ్ అయ్యే రిస్క్లు ఇవన్నీ కూడా ఫస్ట్ 3 మంత్స్లో ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మనం 3 నెలలు ఆగి చక్కగా బేబీ గ్రోత్ అయిన తర్వాత కనుక మనము ఈ న్యూస్ అనేది షేర్ చేసుకోవడానికి కపుల్కి కాన్ఫిడెంట్ ఉంటుంది, హ్యాపీగాని షేర్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటారు. సో ఎప్పుడు అనౌన్స్ చేయాలనేది ఈజ్ యువర్ పర్సనల్ డెసిషన్. కానీ ఇలాంటి కండిషన్స్ని మనము మైండ్లోని ఆలోచనలో పెట్టుకొని దాన్ని బట్టి మీరు అనౌన్స్ చేయాలని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.